నెల్లూరు జిల్లాలో గురువారం ఉదయం తీవ్ర విషాదం నెలకొంది. ఆత్మకూరు నియోజకవర్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ విషయం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. వివరాల మేరకు ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లి నుంచి ఏఎస్పేట మండలం తెల్లపాడు గ్రామానికి పొగాకు గ్రేడింగ్ పని కోసం ఆటోలో కూలీలు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి ఓ కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పొగాకు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాతులను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఆనం అధికారులను ఆదేశించారు. అయితే చీకటితో లేచి ఇంట్లో వాళ్ళకి కావాల్సిన భోజనం వండిపెట్టి పొట్ట చేత పట్టుకుని మంచి చెడ్డ చెప్పి కూలీ పనికి బయలుదేరిన కాసేపటికి తమ వారు రోడ్డు పక్కన విగత జీవులుగా పడి ఉన్న దృశ్యాలను చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అప్డేట్స్ కోసం వెంటనే మన డిఏఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.